పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానం కొరకు మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడను. అయా, మీరు నన్ను కరుణించండి. మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనండి. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు అని మీ వాక్యన రాయబడిన మాటను ప్రభా మీరు నా పక్షంగా నెరవేర్చండి. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను తండ్రి మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. అయా, వాక్యం యొక్క వెలుగులో మాలో ఉన్న లోపల మేము గ్రహించి సరిచేసుకోవడానికి యోగ్యంగా ప్రభు వల్ల పాలుపొములు పొందేదాని కొరకు సహాయం చేయండి. మీ వాక్యము ద్వారా మేము ఆదరించబట్టకు, ధైర్యపరచబట్టకు, బలపరచబట్టకు, క్షేమాభివృద్ధి పొందుటకు మీరే కృపనివ్వండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి, శత్రుకార్యాలు లయపరచండి. మీ ప్రజల వాక్యం మీదనే మనస్సుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుటకు సహాయపడుతురమ్మని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పని చేయుదురని చెప్పి తిని. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో ప్రతివాడు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనంలో ప్రతివాడు అనే మాట వ్రాయబడి ఉంది. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రతివాడు అనే మాటను ఆధారం చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రతివాడు అనే మాట కొన్ని చోట్ల రాయబడ్డట్లుగా మనం చూడవచ్చు. ఈ సమయంలో ఈ మాట రాయబడుతూ వచ్చిన 5 సందర్భములను మనము చూద్దాం. మొదటిగా నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనములో ప్రతివాడు అనే మాట వ్రాయబడి ఉంది. మనం గమనిస్తూ ఉంటున్నాం, నెహెమ్యా జనులతో చెప్తూ ఉన్నాడు, ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో
బస చేయవలెను, అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పని చేయుదురని చెప్పి తిని. చూడండి, ఇక్కడ మరి నెహెమ్యా పలుకుతూ వచ్చిన మాటలను మనము గమనిస్తూ ఉంటున్నాం. నెహెమ్యా దినాల్లో యెరూషలేము యొక్క ప్రాకారం కట్టబడుతూ వచ్చింది. యెరూషలేము యొక్క ప్రాకారము కట్టబడుతున్నటువంటి దినాల్లో జరిగిన సందర్భమే ఈ యొక్క 4వ అధ్యాయములో మనము చూస్తూ ఉంటున్నాం. గమనించండి, నెహెమ్యా జనులతో ఏం చెప్తున్నాడు అంటే, ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలను అని చెప్పి చెప్తూ ఉంటున్నాడు. అంటే ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములను ఉండాలి అని నెహెమ్యా చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రతివాడు తన పనివానితో కూడా ఉండాలి అనే మాట ఇక్కడ రాయబడింది. ఇదేం చూపిస్తుంది అంటే, మనము దేవుని ప్రజలతో సహవాసాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని చూపిస్తూ ఉంది. ప్రతివాడు తన పనివానితో కూడా అనే మాట ఇక్కడ రాయబడింది. అంటే మనము దేవుని ప్రజలతో సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆయా సమయాల్లో మనము మరి సహవాసంగా చేరి దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. సహవాసంగా చేరి దేవుని స్తుతించే వారంగా ఉండాలి. సహవాసముగా చేరి పాటల ద్వారా దేవుని మనం గణపరిచే వారంగా ఉండాలి. సహవాసంగా చేరి దేవుని యొక్క కార్యాలను మనం జరిగించే వారంగా ఉండాలి. ఇలాగన మన జీవితంలో మరి దేవుని ప్రజలతో సహవాసం కలిగినటువంటి వారంగా ఉండాలి. చాలాసార్లు మనము మరి సహవాసంగా కూడి దేవుని కార్యాలను జరిగించే విషయంలో తప్పిపోతూ ఉంటాం. చాలా కాలం క్రితము మరి ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నారు. వారిని మరి అడుగుతూ వచ్చినాం. వారిద్దరు విశ్వాసులే, ఇద్దరు ప్రభువుని అంగీకరించినటువంటి ప్రభు ప్రజలు. మీరిద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటారా అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంటే, ఆ బ్రదర్ చెప్పాడు, అన్నా నా ప్రార్థన నేను చేసుకుంటాను, అక్క ప్రార్థన అక్క చేసుకుంటుంది అన్నాడు. అంటే ఎవరు ప్రార్థన వాళ్ళు చేసుకుంటారు, ఇద్దరు కలిసి మాత్రము ప్రార్థన చేసుకోరు. గమనించండి, ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. అదే సమయంలో మరి కలిసి కూడా ప్రార్థన చేయాలి. మన యొక్క మందిరానికి వచ్చే వాళ్ళలో కూడా మరి భార్యాభర్తలు ఇద్దరు రక్షించబడినటువంటి వారు ఉన్నారు. అలాగే ఒక కుటుంబంలో రక్షించబడినటువంటి ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మరి ఈ విధంగా ఉన్నటువంటి కుటుంబాల్లో సహవాసంగా ఇద్దరుగా కలిసి మరి ఇంటిలో ప్రభు సన్నిధిలో వారు ప్రార్థన చేయటం కానీ, ప్రభును స్తుతించడం కానీ, ఇంకా పాటల ద్వారా ప్రభుని మహింపరచటం కానీ చేస్తున్నారా అంటే, మరి ఆ విధంగా చాలామంది మరి చేసే అనుభవాన్ని కలిగి ఉండడం లేదు. అంటే సహవాసపు అనుభవం అనేది లేనివారుగా ఉంటూ ఉన్నారు. ప్రియులారా, మన జీవితంలో సహవాసముగా చేరి వచ్చే విషయములలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనం ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధికి చేరి వస్తున్నాం. అలాగే వారంలో కూడా ఆయా సమయాల్లో దేవుని ప్రజలంగా సహవాసంగా చేరి మనము దేవుని కార్యాలు చేయాలి. మందిరములో మనం చేరి రావాలి. మనం ఇంటి దగ్గర కూడా ఆయా సమయాల్లో సహవాసంగా చేరి దేవుని సన్నిధిలో గడిపే వారంగా ఉండాలి.
ప్రియులారా, ఆ విధంగా మనం ఉంటున్నామా? మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే మనము దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉంటామో మన జీవితంలో ఎంతో మేలు పొందుతాము. ఎలాంటి మేలు కలుగుతుంది అంటే, ఇక్కడ మనం చూస్తున్నాం, మరి నెహెమీయా ఏం చెప్తున్నాడు? ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలెను, అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు అంటున్నాడు. చూడండి, ఇక్కడ మరి ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో ఉండాలి, అప్పుడు వారు రాత్రివేళ మాకు కాపుగా ఉంటారని నెహెమీయా అంటున్నాడు. అంటే యెరూషలేము యొక్క ప్రాకారం కట్టబడుతుంది. కొంతమంది శత్రువులు ఆటంకం కలగజేసేవారుగా ఉంటున్నారు. వారి ద్వారా నెహెమీయాతో ఉన్నవారికి ఎలాంటి నష్టం అనేది కలగకూడదు. మరి ఆ నష్టం కలగకుండా ఉండాలి అంటే ఇక్కడ నెహెమీయా చెప్తున్నాడు, ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో ఉండాలి, అప్పుడు రాత్రివేళ వారు మాకు కాపుగా ఉంటారు అని. అంటే సహవాసం కలిగి ఉండడం ద్వారా మరి కాపాడబడతామనే సంగతిని ఇక్కడ నెహెమీయా వ్యక్తపరుస్తున్నాడు. శత్రువుల ద్వారా నష్టం కలగకుండా కాపాడబడతామనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాడు. గమనించండి, మన జీవితంలో కూడా మనము దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉన్నప్పుడు మరి శత్రు సమూహం ద్వారా నష్టం కలగకుండా కాపాడబడతాం. శత్రు సమూహం అంటే అపవాది యొక్క సమూహము మరి కొన్ని కార్యముల ద్వారా మనకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. గమనించండి, కొన్ని కార్యాలు చేసి ఆ శత్రు సమూహం మనకు నష్టము కలిగించే అవకాశం ఉంది. మరి శత్రు సమూహం యొక్క కార్యముల ద్వారా నష్టము మనకు కలగకుండా కాపాడబడాలంటే మనకు దేవుని ప్రజలతో ఏముండాలి? సహవాసం ఉండాలి. గమనించండి, మరి ఎప్పుడైతే మనం సహవాసం కలిగి ఉంటామో మరి శత్రువు యొక్క కార్యములన్నీ కూడా లయపరచబడతాయి. మనకు నష్టము కలగజేయడానికి శత్రువు ఎలాంటి కార్యాలైతే చేస్తాడో, చేయడానికి పూనుకుంటాడో, చేయని చెప్పి ప్రయత్నం చేస్తాడో, ఆ కార్యాలన్నీ ఏమవుతాయి? లయపరచబడతాయి. ఆ సంగతి మరి ఈ వచనములో వ్రాయబడినటువంటి విషయము ద్వారా మనం గ్రహిస్తూ ఉంటున్నాం. ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో ఉండాలి, అప్పుడు వారు మాకు కాపుగా ఉంటారని చెప్పి నెహెమీయా చెప్తున్నటువంటి మాటల యొక్క మరి తాత్పర్యం అనేది అదే. ప్రియులారా, మన జీవితంలో దేవుని ప్రజలతో సహవాసం అనుకున్నప్పుడు మరి మన విషయమై శత్రువు చేసే కార్యాలన్నీ కూడా ఏం చేయబడతాయంటే లయపరచబడతాయి. అలాగే వాక్యంలో మరి ఇంకొక సందర్భాన్ని మనం చూడవచ్చు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 14వ వచనములో చూసినట్లయితే అక్కడ కుంటివాడుగా ఉండి స్వస్థత పొందిన వ్యక్తిని గురించి రాయబడింది. ఈ వ్యక్తి స్వస్థపరచబడిన తర్వాత పేతురు యోహానులతో కూడా ఉన్నాడని చెప్పి రాయబడింది. ఎవరితో ఉన్నాడు? పేతురు యోహానులతో ఉన్నాడు. వారిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. పేతురు యోహానులు మరి ఎక్కడైతే ఉన్నారో అక్కడే తాను వారితో ఉన్నాడు. గమనించండి, ఈ వ్యక్తికి మరి దేవుని ప్రజలతో అంటే పేతురు యోహానులతో ఏముంది? సహవాసం అనేది ఉంది. ఎప్పుడైతే ఈ వ్యక్తి వారితో ఉన్నాడో మరి అక్కడ మరి ప్రభు యొక్క నామానికి వ్యతిరేకంగా కార్యాలు జరిగించే కొంతమంది ఉన్నారు. వారు మరి ఈ వ్యక్తి వారితో అంటే పేతురు యోహానులతో ఉండడం చూచి ఏమాత్రం ఎదురు చెప్పలేకపోయారని చెప్పి రాయబడింది. అంటే వారు ఏమాత్రం మాట్లాడలేకపోయారు. ప్రభు యొక్క నామానికి వ్యతిరేకంగా మరి నిలువబడినటువంటి వారు ఏమాత్రం మాట్లాడకుండా మౌనం అయిపోతూ వచ్చారు. అంటే దీని అర్థం ఏంటంటే మరి శత్రువు
మౌనం చేయబడతాడు. శత్రువు మాట్లాడకుండా మౌనమైపోతాడు. ఇప్పుడు మనము దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉన్నప్పుడు. గమనించిన, శత్రువు మాటల ద్వారా మనకు నష్టం కలగజేస్తూ ఉంటాడు. గమనించండి, మరి మనము అధైర్యపడే మాటలు మనకు వినిపిస్తాడు, అలాగే నిరాశపడే మాటలు మనకు వినిపిస్తాడు. మనలను కృంగదీసే మాటలు మనకు శత్రువు వినిపిస్తూ ఉంటాడు. అలాంటి మాటలు మనకు వినిపించి మనకు శత్రువు సమూహం నష్టం కలిగజేసే అవకాశం ఉంది. మరి ఆ విధంగా మాటల ద్వారా శత్రు సమూహం అనేది మనకు నష్టం కలగజేయకుండా ఉండాలంటే, ఆ శత్రు సమూహం యొక్క నోరు మూయబడాలంటే, ఆ శత్రు సమూహము మౌనమైపోవాలి అంటే, మనము దేవుని ప్రజలతో సహవాసం కలిగిన వారంగా ఉండాలి. గమనించండి, ఆ స్వస్థ పొందిన వ్యక్తి పేతురు యోహానుతో ఉన్నప్పుడు ఆ శత్రువులు మౌనం అయిపోతూ వచ్చారు. ఏం మాట్లాడలేకపోయారు, ఎదురు చెప్పలేకపోయారు. ప్రియులారా, మన జీవితంలో దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండటం ద్వారా మరి ఈ 2 విధాల మేళ్ళు ఉంటాయి. ఒకటి ఏంటంటే, మరి శత్రువు క్రియల ద్వారా మనకు నష్టము కలగజేస్తాడు. రెండోది, శత్రువు మాటల ద్వారా మనకు నష్టం కలగజేస్తాడు. మరి మనం ఎప్పుడైతే దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉంటామో, మరి శత్రువు క్రియల ద్వారా మనకు నష్టము కలగజేయలేడు, మాటల ద్వారా కూడా మనకు నష్టాన్ని కలగజేయలేడు. మన జీవితంలో దేవుని ప్రజలతో సరైన సహవాసం మనం కలిగి ఉండకపోతే శత్రువు ద్వారా నష్టపరచబడతాము. కాబట్టి మన జీవితంలో మరి ప్రభు ప్రజలతో సహవాసం కలిగినటువంటి వారంగా కొనసాగాలి. ఇంతవరకు మరి సహవాసంగా ఆయా సమయాల్లో చేరి వచ్చే విషయాలు తప్పిపోతూ ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని, ఇకనైనా మరి సహవాసముగా చేరి వచ్చి ప్రభు యొక్క కార్యాలు జరిగించే అనుభవంలో కొనసాగుట కొరకై ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. గమనించండి, ప్రతివాడు అనే మాట రాయబడిన ఒక సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాము. మరి ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములోనే ఉండాలి అని నెహెమ్యా మరి మాట్లాడుతూ వచ్చాడు. మరి ఈ విషయము మనకేం చూపిస్తుంది అంటే, మనము దేవుని ప్రజలతో సహవాసం కలిగిన వారంగా ఉండాలి అనే విషయాన్ని చూపిస్తుంది. కాబట్టి అట్టి అనుభవం మనము ముందుకు సాగే వారముగా ఉండాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 18వ అధ్యాయము 16వ వచనం. 18-16. అతడు కాపరి లేని గొర్రెల వలెనే ఇజ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదరిపోవట చూచితిని. వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన ఇంటికి సమాధానంగా పోవాలననియు యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. చాలు. చూడండి, ఇక్కడ కూడా ప్రతివాడు అనే మాట రాయబడింది. ఇక్కడ వీరిలో ప్రతివాడు అనే మాటను మనం చూస్తున్నాం. వీరిలో ప్రతివాడు అనే మాట ఇక్కడ రాయబడింది. గమనించండి, మరి ఇశ్రాయేలు వారికి ఆహాబు రాజుగా ఉన్నాడు, యోధా వారికి ఏమో యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. ఇద్దరు రాజులు వారి సైన్యాలతో సిరియా సైన్యం మీదకి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. దేవుని యొద్ద విచారణ చేద్దామని యెహోషాపాతు రాజు చెప్పాడు గనక మరి మీకాయా అనే యెహోవా ప్రవక్తను పిలిపించారు. ఆ మీకాయా అనే ప్రవక్త మరి వచ్చి యెహోవా ఏమి సెలవిస్తూ వచ్చాడు ఆ మాటలను తెలియపరుస్తూ వచ్చాడు. మరి యెహోవా ఏం సెలవిస్తూ వచ్చాడు అంటే, కాపరి లేని గొర్రెల వలనే ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోవట చూచితిని. వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన ఇంటికి సమాధానంగా పోవాలననియు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని ఆ మీకాయా ప్రవక్త చెప్తా వచ్చాడు. చూడండి, ఇక్కడ వీరిలో ప్రతివాడు తన ఇంటికి సమాధానంగా పోవలెను అని యెహోవా సెలవిచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. వీరిలో ప్రతివాడు తన ఇంటికి ఎలా వెళ్ళాలి? సమాధానంగా వెళ్ళాలి.
అంటే యుద్ధానికి వెళ్ళకూడదు, పోట్లాటకు వెళ్ళకూడదు, గొడవలకు పోకూడదు. వీరిలో ప్రతివాడు తన ఇంటికి సమాధానంగా పోవాలి అని యెహోవా సెలవిస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇది ఏం చూపిస్తుంది అంటే మన జీవితంలో మరి మనము సమాధానంగా ఉండాలనే విషయాన్ని చూపిస్తూ ఉంది. మనము సమాధానంగా ఉండాలి. ఇక్కడ ఇంటికి పోవాలని చెప్పి దేవుడు సెలవిచ్చాడు, కానీ వాళ్ళు వినలేదు. ఎవరు వినలేదు? ఆహాబు రాజు, ఇశ్రాయేలు ప్రజలు, అలాగే యెహోషాపాతు రాజు, ఆ యోధా ప్రజలు వినలేదు. దేవుని యొక్క మాటను త్రోసివేసి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే యెహోషాపాతు రాజు మరి ఆపదలో చిక్కుకున్నాడు. ఆహాబు రాజు అయితే ప్రాణాన్నే కోల్పోయాడు. చూడండి, సమాధానముగా ఇంటికి పొమ్మని దేవుడు చెప్తే పోట్లాడుకుపోయారు. ఏమైంది? నష్టం వచ్చింది. ప్రియులారా, వీరిలో ప్రతివాడు తన ఇంటికి సమాధానంగా పోవాలి అని ఈ వాక్యంలో, ఈ వచనంలో రాయబడింది. అంటే మనము అందరితో సమాధానం కలిగి ఉండాలి. ప్రభు ప్రజలంగా మరి ఎవరితోనే కానీ గొడవలు పెట్టుకోకూడదు, ఎవరితోనే కానీ పోట్లాటలు మనం పెట్టుకోకూడదు, ఎవరితోనే కానీ మనము విరోధాన్ని కలిగి ఉండకూడదు, ఎవరి మీదనే కానీ ద్వేషాన్ని మనం కలిగి ఉండకూడదు. మనము అందరితో ఎలాగుండాలి? సమాధానంగా ఉండాలి. వాక్యం రాయబడింది, శక్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అని చెప్పి రాయబడింది. ఎంతమందితో సమాధానంగా ఉండాలి? సమస్త మనుషులతో. గమనించండి, సమస్త మనుషులతో మనం సమాధానంగా ఉండాలి. ప్రియులారా, మరి ఎవరి మీదనే కానీ మనము విరోధం కలిగి ఉండకూడదు. అందరితో మనం సమాధానంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు, ఆదికాండం 32వ అధ్యాయము 19వ వచనంలో మనము యాకోబును గురించి చూస్తూ ఉంటున్నాం. మరి యాకోబు తన అన్నను మోసం చేస్తూ వచ్చాడు. మరి తండ్రి ఇంటి నుండి మరి పారిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. లాబాను దగ్గర కొంతకాలం ఉన్నాడు. తిరిగి దేవుని యొక్క మాటకు లోబడి తన తండ్రి ఇంటికి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు తన అన్నయ్యన ఏశావును ఎదుర్కోవాలి. ఏశావును మరి ఎదుర్కొనే ముందుగా తను ఏం చేశాడంటే తన అన్నయ్యన ఏశావుతో సమాధాన పడాలనే ఉద్దేశంతో మరి కానుక ముందు పంపించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. కానుక పంపుతూ వచ్చాడు. ఆ కానుక ద్వారా మరి సమాధాన పడాలని, ఆ కానుక ద్వారా తన అన్నతో మరి సమాధాన పడాలని చెప్పి తాను ఎంతగానో ఆశిస్తూ వచ్చాడు, ప్రయత్నించినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, మరి తాను మోసం చేశాడు తన అన్నను. తను ఏం చేస్తున్నాడంటే తన అన్నతో సమాధాన పడడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో మరి ఇతరులతో సమాధాన పడేదానికి ప్రయత్నం చేయాలి. మరి అవసరమైతే మరి వారి దగ్గరికి పోయి మరి ఏదైనా మరి మన ద్వారా తప్పు జరిగి ఉంటే, లేక వారే తప్పు చేస్తున్నప్పటికి కూడా అమ్మ నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు అని చెప్పి మరి క్షమాపణ కోరుకుని, ఎవరైతే మన మీద విరోధంతో ఉంటున్నారో, మనము ఎవరితోనైతే విరోధంగా ఉంటున్నామో వారిని ఆ విధంగా క్షమాపణ కోరి వారితో మనం సమాధాన పడడం అనేది ఎంతో అవసరం. మన జీవితంలో మరి ఇతరులతో సమాధానం లేకుండా, ఇతరులతో మరి విరోధం కలిగి ఉండి సరి చేసుకోకుండానే ప్రభు యొక్క బలలో పాలుపొంపులు పొందితే దాని ద్వారా ఎంతో నష్టపోయే వారంగా ఉంటాం. వాక్యం రాయబడింది, అయోగ్యంగా ప్రభు యొక్క బలలో ఎవరైతే పాలుపొంపులు పొందుతారో వారు రోగులవుతారని, బలహీనులవుతారని చెప్పి వ్రాయబడి ఉంది. గమనించండి, ఇక్కడ మరి యాకోబు సమాధాన పడడానికి ప్రయత్నించిన వాడుగా ఉన్నాడు. ఆ విధంగా సమాధాన పడుతూ వచ్చాడు. ప్రియులారా, మనం కూడా ఎవరితోనైతే విరోధం ఉందో వారితో సమాధాన పడాలి. అలాగే మనం వాక్యంలో ఎస్తేరు గ్రంథములో 10వ అధ్యాయం 3వ వచనములో మొర్దెకైను గురించి గమనిస్తూ ఉంటున్నాం. మొర్దెకై
మరి ఆ యొక్క దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ప్రధానమంత్రిగా ఉన్నాడు. అంటే ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నాడు. అంటే తనకు అధికారం ఉంది, తనకెంతో గొప్ప సామర్థ్యం ఉంది. అలాంటి స్థాయిలో ఉండి తాను అందరితో సమాధానంగా మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అధికారం ఉంది కదా అని చెప్పి మరి నేను ఏది చేసినా సరిపోద్ది కదా అని ఎవరితోనే కానీ గొడవలు పెట్టుకోలేదు, ఎవరితోనే కానీ కలహించలేదు, ఎవరితోనే కానీ మరి పోట్లాటం చేయలేదు. ఏం చేస్తూ వచ్చాడు? అందరితో ఎంతో తగ్గింపుతో సమాధానంగా ఉన్నాడు, సమాధానంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఉన్నతమైన స్థితిలో తాను ఉండి కూడా తను అందరితో సమాధానంగా ఉంటా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో మరి దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినప్పటికీ మనము ఎవరితోనే కానీ విరోధంగా ఉండకూడదు. అందరితో సమాధానంగా మనం మాట్లాడాలి, అందరితో సమాధానం కలిగి ముందుకు సాగేవారముగా ఉండాలి. ఇంతవరకు గమనించండి, ఇంతవరకు మరి ఎవరి మీదనైనా మనకు విరోధం ఉన్నట్లయితే మరి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలి, పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకోవాలి. అలాగే వారితో మరి సమాధాన పడతాను అనే తీర్మానం చేసుకుని ప్రభు బలను సమీపించాలి. గమనించండి, ప్రభు యొక్క బలలో మరి అనాలోచనగా ఏమాత్రం మనము పాలుపంపులు పొందకూడదు. వాక్యం ఏం చెప్తుందంటే సమాధానంగా ఉండాలని చెప్తా ఉంది వాక్యం. కాబట్టి ఎవరి మీదనైతే విరోధం ఉందో మరి ఆ విరోధమును బట్టి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకోవాలి. అదే సమయంలో వారితో మరి సమాధాన పడతానని తీర్మానం చేసుకుని మరి ప్రభు వల్ల పాలుపంపులు పొంది మరి వెళ్ళి ఎవరితోనైతే విరోధం ఉందో వారితో సమాధాన పడాలి. ఆ విధంగా మన జీవితం ఉండాలనే వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. గమనించండి, మరి వీరిలో ప్రతివాడు తన ఇంటికి సమాధానంగా పోవాలని యెహోవా సెలవిస్తూ వచ్చాడు. అంటే అందరితో మనం సమాధానం కలిగి ఉండాలి. ప్రియులారా, మనము అందరితో సమాధానంగా ఉంటున్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మూడో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయము 27వ వచనం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 27వ వచనం. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాన్ని, ప్రతివాడు తన పొరుగువాన్ని చంపవలనని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. చూడండి, ఇక్కడ కూడా ప్రతివాడు అనే మాట వ్రాయబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ మరి మీలో ప్రతివాడు అనే మాట రాయబడింది. ఏ మాట? మీలో ప్రతివాడు. మొదటి మాట ఏం చూసాం మనము? ప్రతివాడు అనే మాట చూసాం. రెండోది వీరిలో ప్రతివాడు అనే మాటను చూస్తూ వచ్చాం. మూడోది ఏం చూస్తున్నామంటే మీలో ప్రతివాడు. గమనించండి, ఇక్కడ మరి మోషే పలుకుతున్నటువంటి మాటలు ఇవి. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీలు పాపం చేస్తూ వచ్చారు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మరి మోషే దేవుని యొక్క ఆజ్ఞను తీసుకోవడానికి మరి పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ సమయంలో మరి ఇశ్రాయేలు ఏం చేశారంటే ఒక బంగారు దొడ్ను తయారు చేసుకుంటూ వచ్చారు, దాన్ని పూజిస్తూ వచ్చారు, దానికి బలులు అర్పిస్తూ వచ్చారు. అంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ వచ్చారు. మోషే కొండ మీద దిగొచ్చాడు. ఆ పరిస్థితి చూసి చాలా బాధపడుతూ వచ్చాడు. అప్పుడు మరి యెహోవా పక్షాన ఎవరైతే ఉన్నారో వారందరూ నా దగ్గరకు రండి అని ఇశ్రాయేలుని పిలిచినప్పుడు మరి లేవీ గోత్రికులు వచ్చారు. ఎవరు వచ్చారు? లేవీ గోత్రానికి సంబంధించిన వాళ్ళు మోషే దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆ లేవీలతో మోషే చెప్తూ వచ్చిన మాటలు మరి ఈ వచనంలో రాయబడ్డాయి. ఏం చెప్పాడు మోషే? మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమునకు కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు,
ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాన్ని, ప్రతివాడు తన పొరుగువాన్ని చంపవలనని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్తూ వచ్చాడు. అంటే ఇక్కడ మరి మీలో ప్రతివాడు కత్తి తీసుకుని ఏం చేయాలి? పాపం చేసినటువంటి ఇశ్రాయేలీల్ని చంపాలి అని చెప్తా వచ్చాడు. వాళ్ళు చేసిన పాపం అనేది చాలా భయంకరమైనటువంటి పాపము. వారు చేసిన పాపం చాలా తీవ్రమైనటువంటి పాపము. మరి ఆ విధంగా మోషే ఆజ్ఞాపించినప్పుడు ఆ లేవీలు ఏం చేశారంటే మరి కత్తులు తీసుకుని, ఖడ్గము తీసుకుని ఇశ్రాయేలును సంహరిస్తూ వచ్చారు, చంపారు. దాదాపుగా మరి 3,000 మంది కూలిరి అని చెప్పి వాక్యం రాయబడింది. ఎంతమంది? 3,000 మంది. ఆ విధంగా సంహరించడం అనేది దేవుడే చేయమని చెప్పాడు. ఎందుకంటే ప్రజలు భయంకరమైన పాపం చేస్తూ వచ్చారు. మరి కాబట్టి వారికి ఆ విధంగా శిక్ష అనేది విధించబడతా వచ్చింది. ఆ విధంగా వారు చంపడము నేరంగా ఎంచబడలేదు. గమనించండి, లేవీలు వారిని ఆ విధంగా చంపారు, అది నేరం కాదు. ఎందుకంటే ప్రజలు చేసినటువంటి పాపాన్ని బట్టి మరి ఆ శిక్ష అనేది వారికి విధించబడతా వచ్చింది. చూడండి, ఇక్కడ మరి మీలో ప్రతివాడు పాపం చేసినటువంటి వారిని చంపండి అని యెహోవా సెలవిస్తూ వచ్చాడు. దీన్ని ఆత్మీయంగా మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మన జీవితంలో మరి దేవునికి వ్యతిరేకమైన పాపం ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలి? చంపివేయాలి. దేవునికి వ్యతిరేకమైన పాపాలు ఏవైతే మనలో ఉన్నాయో ఆ పాపాలను మనం ఏం చేయాలంటే నిర్మూలన చేయాలి. ప్రియులారా, మనలో కూడా మరి ఇశ్రాయేలులో ఉన్నటువంటి పాపాలు ఉంటా ఉన్నాయి. ఇశ్రాయేలులో ఉన్న పాపాలు ఏంటి అంటే, మనము ఈ అధ్యాయంలో గమనించవచ్చు. మోషే పర్వతం మీదకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ సంగతి ఇశ్రాయేలు అందరికీ తెలుసు. 40 దినాలు అక్కడే ఉన్నాడు. మరి ఈ మధ్యలో ఇశ్రాయేలు అహరోను దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమంటున్నారంటే, ఐగుప్తులో నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన ఆ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు అంటున్నారు. అంటే వారు అంటున్నటువంటి మాట నిజమా అబద్ధమా చెప్పండి? మోషే ఏమయ్యాడో మాకు తెలియదు అంటున్నారు. నిజమా అబద్ధమా? వాళ్ళకి తెలియదా మోషే ఏమయ్యాడో? తెలుసు. మోషే పర్వతం మీదకి వెళ్ళాడు, దేవుడి దగ్గర నుంచి ఆజ్ఞలను తీసుకోవడానికి వెళ్ళాడు. మోషే ఎక్కడికి వెళ్ళాడో వారికి తెలుసు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? మోషే ఏమయ్యాడో మాకు తెలియదు అంటున్నారు. అంటే వారు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. వారు పలుకుతున్న మాట అబద్ధపు మాట. తర్వాత వాళ్ళు విగ్రహాన్ని చేసుకుంటా వచ్చారు. విగ్రహాన్ని చేసుకుంటా వచ్చారు అంటే మరి ఇక్కడ విగ్రహాన్ని చేసుకుని వాళ్ళు పూజిస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. విగ్రహారాధన వారిలో ఉంది. విగ్రహారాధన అనే పాపం. అంతేకాదు, ఆ విగ్రహాన్ని పూజిస్తూ ఉల్లసించారు అని చెప్పి, సంతోషించారని చెప్పి అపోస్తుల కార్యముల్లో వ్రాయబడి ఉంది. చూడండి, ఇక్కడ అబద్ధాలు ఆడుతూ వచ్చారు, విగ్రహాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆ విగ్రహాన్ని పూజించుట్లో అంటే పాపము చేయట్లో ఆనందిస్తూ ఉంటున్నారు. అంటే ప్రియులారా, మన జీవితంలో ఇలాంటి పాపాలు ఉంటున్నాయి. అబద్ధాలు. మీ అబద్ధాలను ఏం చేయాలి? మనము చంపివేయాలి. అబద్ధం అనే పాపము మనలో లేకుండా దాన్ని నిర్మూలన చేయాలి. అలాగే విగ్రహాలు మనలో లేకుండా వాటిని ఏం చేయాలి? మనము నిర్మూలన చేయాలి. విగ్రహాలు అంటే ఏంది? దేవుని కంటే దేన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తాము అదే విగ్రహము. కాబట్టి మన జీవితంలో దేవుని కంటే మరి దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తున్నామేమో పరిశీలన చేసుకోవాలి. వస్తువులే కావచ్చు, మనుషులే కావచ్చు. అలాంటి విగ్రహాలని మనం ఏం చేయాలి? నిర్మూలన చేయాలి, చంపివేయాలి. అంతేకాదు, మరి వారు విగ్రహాలను చేస్తూ ఉల్లసిస్తూ వచ్చారు, సంతోషిస్తారు వచ్చారు. అంటే పాపంలో సంతోషించారు. మనం కూడా చాలాసార్లు మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపాల్లో సంతోషించే వారంగా ఉంటున్నాం. అలాంటి మరి పాపాన్ని మనం ఏం చేయాలి? నిర్మూలము చేయాలి. ప్రియులారా, మన జీవితంలో మరి ఇవే కాదు, ఇంకా దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపాలు ఎన్నో ఉంటా ఉన్నాయి. అసూయపడడం, ద్వేషించడం, అన్యాయం చేయడం, మోసం చేయడం, చెడ్డ మాటలు మాట్లాడడం, బూతులు మాట్లాడడం, మరి చూడగొన్న వాటిని చూడడం, చేయకుండా వాటిని చేయడం, మరి ఇలాంటి పాపాలు ఎన్నో ఉంటా ఉన్నాయి.
కాబట్టి వీటన్నిటిని మనం ఏం చేయాలంటే మరి చంపివేయాలి, నిర్మూలన చేయాలి. ప్రియులారా, మన జీవితంలో మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపములు ఎన్నో ఉంటూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని మనము నిర్మూలన చేయాలి ప్రభు యొక్క సహాయం చేత. ఇంతవరకు మరి దేవునికి వ్యతిరేకమైన పాప లక్షణాలను కలిగి మనం కొనసాగుతూ వచ్చినాం. మరి ప్రభు సన్నిధిలో నిజమే ప్రభా, నీకు వ్యతిరేకమైన పాపాలు ఎన్నో నాలో ఉన్నాయి, నన్ను క్షమించయ్యా, వాటిని పూర్తిగా నా నుంచి నిర్మూలన చేయ ప్రభా అని ప్రభువుని వేడుకుని ప్రభు యొక్క సహాయం చేత వాటిని మనము నిర్మూలన చేసుకునే వారంగా ఉండాలి. గమనించండి, మీలో ప్రతివాడు పాపం చేసిన వారిని చంపండి అని మోషే చెప్తా వచ్చాడు. యెహోవా ఆ విధంగా సెలవిచ్చాడని చెప్తా వచ్చాడు. ప్రియులారా, అంటే మన జీవితంలో మనలో ఉన్న పాపపు లక్షణాలన్నిటిని మనం ఏం చేయాలి? చంపివేయాలి. అలాగే 4వ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, కీర్తన 84:7. 84వ కీర్తన 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. చూడండి, ఇక్కడ వారిలో ప్రతివాడు అని చెప్పి రాయబడింది. ఇక్కడ కూడా ప్రతివాడు అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వారిలో ప్రతివాడు. గమనించండి, మొదటిది ప్రతివాడు, రెండవది వీరిలో ప్రతివాడు, మూడవది మీలో ప్రతివాడు, నాలుగవది వారిలో ప్రతివాడు. నాలుగవదిగా మనం చూస్తున్నాం వారిలో ప్రతివాడు. మరి ఇక్కడ కొంతమంది ప్రజల గురించి వ్రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తున్నాం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును అని రాయబడింది. దేవుని సన్నిధిని వారిలో ప్రతివాడు కనబడతాడని చెప్పి రాయబడింది. అంటే ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని సన్నిధిలో కనబడాలి. గమనించండి, మరి మనము దేవుని సన్నిధిలో కనబడే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో కనబడడం అంటే దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి. మరి ఇలాగున ఆదివారము మనం చేరి వస్తున్నాం అంటే దేవుని సన్నిధిలో మనం కనబడుతూ ఉన్నాం. ఇంకా వారములో జరిగే ఆయా కూడికల్లో కూడా మనం దేవుని సన్నిధికి వస్తున్నాం అంటే మనం దేవుని సన్నిధిలో కనబడుతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాం. అలాగే మనము మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మరి దేవుని యొక్క సహవాసాన్ని కలిగినటువంటి వారంగా ఉండాలి. అంటే కొంత సమయాన్ని మనము దేవునితో గడపాలి. అలా దేవునితో మనము కొంత సమయాన్ని గడిపాము అంటే దేవుని సన్నిధిలో మనం కనబడినట్లు, దేవుని సన్నిధిలో మనం ఉన్నట్లు. అట్లా మనం ప్రతిదినము కూడా మరి దేవునితో సహవాసాన్ని కలిగి దేవుని సన్నిధిలో మనం కనబడాలి. అది మనకెంతో అవసరము. ప్రియులారా, మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో, దేవునితో సహవాసం చేయడమే దేవుని సన్నిధిలో కనబడడం. అంటే దేవునితో మనం గడపాలి. వాక్యం చదువుకోవటము, అలాగే ప్రార్థన చేసుకోవడం, ప్రభువును స్తుతించడము, మరి పాటల ద్వారా ప్రభువును మహింపరచడం, ఇవన్నీ మరి దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడమే. ఇవన్నీ చేయడం అనేది దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడమే. అలాగనే మనము దేవునితో సహవాసం చేయడమే దేవుని సన్నిధిలో కనబడడం. అలా ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో కనబడతామో మనము దేవుని విషయాల్లో ఎదిగే వారంగా ఉంటాం. వాక్యం మనం గమనించవచ్చు. మరి హన్న సమూయేలు గురించి ఏం చెప్తూ వచ్చింది అంటే, మనము మరి సమూయేలు మొదటి గ్రంథములో 1వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, మరి వాడు యెహోవా సన్నిధిలో అగపడి తిరిగి రాక అక్కడనే ఉన్నట్లుగా నేను వాడిని తీసుకొస్తాను అంది. సమూయేలు దేవుని సన్నిధిలో కనబడి తిరిగి రాక అక్కడే ఉండాలి, అట్లా నేను వాడిని తీసుకొస్తానని చెప్పి అంటా వచ్చింది. అంటే పాలు మానేంత వరకు నేను ఇంటి దగ్గరే ఉండి పాలు మానిన తర్వాత మరి ఈ సమూయేలును దేవుని సన్నిధికి తీసుకొస్తాను, వాడు దేవుని సన్నిధిలో కనబడి అగపడి అక్కడే ఉండి దేవునిలో ఎదుగునట్లుగా నేను తీసుకొస్తానని చెప్పి ఆమె ఏం చేసిందంటే పాలు విడిచిన తర్వాత సమూయేలును దేవుని సన్నిధికి తీసుకొచ్చింది. దేవుని మందిరాన్ని తీసుకొచ్చి మరి అక్కడ వదిలిపెట్టేసింది. ఇప్పుడు సమూయేలు దేవుని సన్నిధిలో అగపడి తిరిగి రాక అక్కడే ఉన్నాడు. హన్న
అలాగే ఎల్కానా తిరిగి వచ్చేసారు. కానీ సమూయేలు ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో అగపడ్డాడు, తిరిగి రాకుండా అక్కడే ఉన్నాడు. అంటే ఇప్పుడు సమూయేలు యొక్క సహవాసం ఎవరితో ఉంది? దేవునితో ఉంది. సమూయేలు దేవునితో సహవాసం చేస్తూ వచ్చాడు. సహవాసం చేస్తూ వచ్చినటువంటి సమూయేలు మరి అతని గురించి ఏం రాయబడిందంటే ఎదిగాడు అని చెప్పి రాయబడింది. మనము సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయము 21వ వచనం చూస్తే యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచుండెనని చెప్పి రాయబడింది. అదే అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే యెహోవా సన్నిధిలో ఉండి ఇంకా ఎదుగుతున్నాడు అని చెప్పి రాయబడింది. చూడండి, ఎదుగుతున్నాడు, ఇంకా ఎదుగుతున్నాడు అని చెప్పి రాయబడింది. అంటే ఈ వ్యక్తి దేవుని విషయాలు ఏమవుతున్నాడు? ఎదుగుతున్నాడు, ఇంకా ఎదుగుతున్నాడు అని చెప్పి రాయబడింది. ప్రియులారా, మనము దేవుని విషయాల్లో ఎదగాలంటే మనము దేవుని సన్నిధిలో కనపడాలి. అంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో మరి ఎక్కువగా మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవునిలో మనం ఏమవుతాము? దేవుని విషయాలు ఎదిగే వారంగా ఉంటాం. మీరు ఎదగటం అంటే మనం దేవుని ప్రేమిస్తున్నాము. మరి దినాలు గడిచే కొలది ప్రేమించే విషయం ఏం కావాలి? ఎదగడం అంటే మరి ఈ దినము దేవుని మనం ప్రేమిస్తూ వచ్చాము. మరి 1 మాసం గడిచిన తర్వాత దేవుని ప్రేమించే విషయంలో మరి మన యొక్క ప్రేమ అనేది పెరుగుతూ ఉండాలి. ఈ దినం ప్రేమించిన దానికంటే 1 నెల గడిచిన తర్వాత ఇంకెక్కువగా ప్రభుని ప్రేమించే వారంగా మనము చేయబడాలి. అట్లా మన జీవితంలో దేవుని విషయాల్లో ఎదగాలి. మనము వాక్యానికి లోబడుతున్నాం. దినాలు గడిచే కొలది ఇంకెక్కువగా వాక్యానికి లోబడే వారంగా ఉండాలి. అలా మరి ఉండమనేది ఎదగడం. ఇలాగున మరి మనము నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు భారం కలిగి ఉన్నాం. దినాలు గడిచే కొలది ఆ భారము అధికమవుతూ ఉండాలి. అది ఎదగడం అనేది. ఇట్లా మనము మరి ఎప్పుడు ఎదుగుతాము అంటే దేవుని సన్నిధిలో మనం అగపడ్డప్పుడు, అంటే దేవునితో మనం సహవాసం చేసినప్పుడు. ప్రియులారా, మనం దేవునితో సహవాసం చేసే వారంగా ఉండి దేవుని విషయాల్లో దినాలు గడిచే కొలది ఎదుగుతూ ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మనము మరి దేవునితో సరైన సహవాసం లేని వారంగా ఇంతవరకు కొనసాగుతూ వచ్చినట్లయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరిక నికనైనా దేవునితో సరైన సహవాసం కలిగిన వారంగా ఉండి దేవుని విషయాల్లో ఎదిగే వారంగా సిద్ధపరచబడాలని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ప్రభు అలాగున సిద్ధపరిచేదాని కొరకై ఆయన యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. ప్రభు, నా జీవితంలో నీతో సహవాసాన్ని కలిగి ఉండి నీ సన్నిధిలో మరి కనబడేవానికి నేను ఉంటూ మరి మీ విషయాలు ఎదుగునట్లు నన్ను సిద్ధపరచు ప్రభు అని మరి ఆ ప్రభువుని మనము మరి ప్రార్థించుకుని ఆ విధంగా మనం సిద్ధపరచబడాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. గమనించండి, మరి వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును అని చెప్పి రాయబడింది. ప్రియులారా, మనం కూడా మరి దేవుని సన్నిధిలో కనబడే వారంగా ఉండాలి. అంటే దేవునితో సహవాసమును కలిగి ఉండాలి. చివరికి 5వదిగా ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం. 11, 12 కలిసి ఉన్నాయి, చదవండి. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. చూడండి, ఇక్కడ ప్రతివాడు అనే మాట రాయబడింది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మనలో ప్రతివాడు. ఇక్కడ ఏం రాయబడింది? మనలో ప్రతివాడు. ఇది 5వది. మొదటిది ఏంది? ప్రతివాడు. 2వది వీరిలో ప్రతివాడు. 3వది మీలో ప్రతివాడు. 4వది వారిలో ప్రతివాడు. 5వదిగా మనలో ప్రతివాడు. ఇక్కడ పౌలు మరి తెలియపరుస్తే ఏమంటున్నా అంటే మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను అని చెప్తున్నాడు. ప్రియులారా, రక్షించబడినటువంటి మన జీవితంలో ఒక దినాన మరి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షం కావాలి. ఎక్కడ ప్రత్యక్షమవుతాము?
క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం అవుతాం. అంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి మనం తీసుకురాబడతాం. అప్పుడు మనల్ని గురించి మనము దేవునికి లెక్క అప్పగించాలి. దేవుడు అడుగుతాడు, ఇదిగో నేను నీకు ఇంత సమయం ఇచ్చాను, విన్నారా? ఇదిగో నేను మీకు ఇంత సమయం ఇచ్చాను, మరి నీకు ఇచ్చిన ఈ సమయంలో నా కొరకు ఎంత మరి పనిచేస్తా వచ్చావు, నీకు ఇవ్వబడిన సమయంలో నా కొరకు ఎంత సమయాన్ని నీవు వ్యయపరిచావు అని దేవుడు అడుగుతాడు. అంతేకాదు, ఇదిగో నేను నీకు ఇంత ధనం ఇచ్చాను, ఈ ధనములో నా కొరకు ఎంత నీవు ఖర్చు పెట్టావు అని చెప్పి దేవుడు అడుగుతాడు. ఇదిగో నీకు ఇంత ఆరోగ్యం ఇచ్చాను, ఇంత బలం ఇచ్చాను, నీకు ఇచ్చిన ఆరోగ్యము, నీకు ఇవ్వబడినటువంటి బలములో నా కొరకు ఎంత ఉపయోగించావు, నా కొరకు ఆ బలాన్ని ఉపయోగించి ఎంత పని చేసావు అని చెప్పి దేవుడు అడుగుతాడు. ప్రియులారా, దేవుడు మరి మన లెక్క అడగబోతున్నాడు. మనలో ప్రతి వాడు దేవునికి లెక్క అప్పగించాలి, దేవునికి లెక్క చెప్పాలి అనే భయముతో ఈ లోకంలో జీవించాలి. గమనించండి, మన జీవితంలో మరి ఈ భయం అనేది మనము కలిగి కొనసాగే వారంగా ఉండాలి. ప్రియులారా, మరి దేవుడు మనకెంతో సమయాన్ని ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు, అలాగే ధనాన్ని ఇచ్చాడు, ఎంతో శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. మరి దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? మన జీవితంలో దేవుని కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటున్నాం? మరి దేవుని కొరకు మన యొక్క సమర్పణ ఏ రీతిగా ఉంది? అలాగే దేవుని కొరకు మన యొక్క శక్తిని ఎంత ఉపయోగిస్తూ ఉంటున్నాం? మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు మరి కొన్ని విషయాలు మనల్ని అడిగేవాడుగా ఉంటాడు. ఇదిగో దేవుని ప్రజలు మరి ఉపవాసమును దేవుని యొక్క మందిరములో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అయితే ఆ సమయంలో నువ్వేం చేస్తూ వచ్చావు? దేవుని యొక్క సన్నిధికి రాకుండా నీకు వచ్చే అవకాశం ఉంది కదా, ఎందుకు నువ్వు రాలేదని చెప్పి దేవుడు అడుగుతాడు. దేవునికి ఏం జవాబు చెప్పాలా? దేవుని ప్రజలు మరి ఎంతో ప్రయాసంతో సువార్త ప్రకటిస్తూ ఉంటున్నారు. ఆ సువార్త పరిచర్యలో పాలుపంపులు పొందే అవకాశం నీకుంది, కానీ నువ్వు పాలుపంపులు పొందలేదు. కనీసం ప్రార్థన చేసావంటే ప్రార్థన కూడా చేయలేదు. మరి నువ్వెందుకు ఆ విధంగా ఉన్నావని చెప్పి దేవుడు అడుగుతాడు. ఏమని జవాబు చెప్తాం? గమనించండి, దేవుని ప్రజలు దేవుని యొక్క కార్యాలు కొనసాగుతూ ఉంటే మనము మరి ఆ కార్యాలకు దూరంగా ఉండి మన పనుల్లో మనము కొనసాగుతూ లేక మరి సమయాన్ని వృధాగా వేపరుస్తూ కొనసాగుతున్నటువంటి మనల్ని దేవుడు అడిగినప్పుడు ఏమని దేవుని ఎదుట మరి లెక్క చెప్పగలుగుతాం? కాబట్టి మన జీవితంలో మరి ఎంతో భయము కలిగినటువంటి వారంగా ఉండాలి. రక్షణ పొందినాం కదా, ఇంకేమీ ఇబ్బంది లేదు, మనం పరలోకానికి చేరుకుంటామని చెప్పి కొంతమంది భ్రమలో ఉంటారు. ప్రియులారా, గమనించండి, రక్షణ పొందినటువంటి మనము ఎంతో జాగ్రత్తగా జీవిస్తేనే పరలోకం చేరేది. మరి రక్షణ పొందిన ప్రతి ఒక్కరం కూడా క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడి దేవునికి మన విషయమే లెక్క చెప్పాలి. కాబట్టి మనము ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎలా నడుస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో, వీటన్నిటికీ దేవునికి లెక్క చెప్పాలి. వీళ్ళ చాలామంది విశ్వాసులుగా పిలువబడుతూ మరి ఏ విధంగా ఉన్నారంటే సినిమాలు చూసేవారుగా ఉంటున్నారు, సీరియల్ చూస్తూ కాలయాపన చేసేవాళ్ళుగా ఉంటున్నారు. మరి విశ్వాసులకు పిలువబడుతూ బూతులు మానుకోకుండా, చెడ్డ మాటలు మానుకోకుండా మరి ఆ విధంగా పలకొన్ని మాటలు పలికేవారుగా కొనసాగుతూ ఉంటున్నారు. ప్రియులారా, ఇలాంటి వారు ఎవరైతే ఉంటున్నారో మరి వారందరూ కూడా దేవుని ఎదుట దేవునికి లెక్క అప్పగించాలి. ఎందుకు నీవు ఆ విధంగా జీవించావు, ఎందుకు ఆ విధంగా ప్రవర్తించావు అని చెప్పి దేవుడు అడిగినప్పుడు ఏమని జవాబు చెప్తావు? కాబట్టి మనం మాట్లాడే మాటల విషయంలో, మనం చేసే పనుల విషయంలో, మనం చూసేవి, మనం వినేవి, వీటన్నిటి విషయమై దేవునికి మనం లెక్క చెప్పాలి. దేవుడు మనల్ని అడుగుతాడు,
కాబట్టి మనము జాగ్రత్త పడాలి. ఏవైతే మరి చూడకూడదో, ఏవైతే మాట్లాడకూడదో, ఏవైతే వినకూడదో, ఏవైతే చేయకూడదో వాటికి మనం ఎంతో జాగ్రత్తగా ఉండి మరి భయముతో మన యొక్క యాత్రా జీవితాన్ని కొనసాగించుకుంటే మరి దేవుని ఎదుట నిలవబడినప్పుడు మరి సరైన విధానంలో దేవునికి లెక్క అప్పగించగలము. ప్రభు, ఇదిగో మరి నేను ఏ చెడ్డ మాట మాట్లాడలేదు, ఏ చెడు కార్యం నేను చేయలేదు, మరి ఏవైతే చూడకూడదో వాటిని నేను చూడలేదు, ఏవైతే వినకూడదో వాటిని నేను వినలేదు ప్రభువా. నేను నీ కొరకు పనిచేశాను, ఇదిగో నీ కొరకు ఈ లోకంలో జీవించాను, నీ ఇష్టాన్ని నెరవేర్చాను, నీకు సంతోషం కలిగే రీతిలో నేను బ్రతికాను అని మనం చెప్పగలుగుతాం. ఇక్కడ సరైన విధానములు మనం జీవించినప్పుడే మరి ధైర్యంగా దేవుని ఎదుట నిలవబడి మరి దేవునికి లెక్క చెప్పగలుగుతాం. ప్రియులారా, సరైన విధానం జీవించకపోతే ఎంతో నష్టపోయే వారంగా ఉంటాం. కాబట్టి మనం ఎంతో భయము కలిగి కొనసాగాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రియులారా, మనలో ప్రతివాడు మరి దేవునికి ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. కాబట్టి ఈ మాట హృదయంలో పెట్టుకోవాలి. మనం హృదయంలో పెట్టుకుని మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో ప్రభు యొక్క రాకడ సమీపించిన దినాల్లో మనం ఉంటున్నాం. ప్రభు ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఈ మాట మన హృదయంలో భద్రపరుచుకుని మనం ఎంతో జాగ్రత్తతో ముందుకు సాగే వారంగా ఉండాలి. ఈ సమయంలో మరి 5 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మరి మొదటిది ఏంటంటే ప్రతివాడు, రెండవది వీరిలో ప్రతివాడు, మూడవది మీలో ప్రతివాడు, నాలుగవది వారిలో ప్రతివాడు, ఐదవది మనలో ప్రతివాడు. ఈ 5 విషయాలు మరి మనం చూస్తూ వచ్చి 5 మాటలు, ఈ 5 సందర్భాల్లో 5 సంగతులు మనం చూస్తూ వచ్చాం. మొదటిది దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండాలి. రెండవది అందరితో సమాధానంగా మనం ఉండాలి. మూడవది దేవునికి విరోధమైన పాపాలను మనము నిర్మూలన చేయాలి. నాలుగవది దేవుని సన్నిధిలో అనగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఐదవది దేవునికి లెక్క అప్పగించాలి అనే భయం కలిగి జీవించాలి. ఇలాగున మనము కొనసాగాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. మరి ఈ విషయాల్లో ఎక్కడ తప్పిపోతున్నా మనం గమనించుకొని తప్పిపోతున్న ప్రతి విషయమై ప్రభు సన్నిధిలో మనము క్షమాపణ కోరుకుని సరి చేసుకుని యోగ్యంగా ప్రభు యొక్క బలలో మనం పాలు పంపులు పొందే వారంగా ఉండాలి. ప్రభు అలాగున మనకు సహాయపడునుగాక.